హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మెట్పల్లి ఆ మూల నుంచి ఈ మూల దాకా మొత్తం తిరిగి చూసేద్దాం. లెట్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదే మెట్పల్లి రైల్వే స్టేషన్. ప్రయాణికులు వెళ్ళుటకు సిద్ధంగానున్నారు, కానీ ట్రాక్పై రైలే లేదు. ఇటొక్క ముగ్గురు అటొక్క ముగ్గురు, అంతా కొడితే 6 లేదా 7 ప్రయాణికులు మెట్పల్లిలో రెడీగా ఉన్నారు. నాతో కలిపి 8. కానీ ఇక్కడ రైలు మాత్రం లేదు. ఇక్కడ నుంచి 1-2 రైలు నడుస్తున్నాయి, కానీ స్టేషన్ వరకు మాత్రం పూర్తిగా కంప్లీట్ కాలేదు. కింది పక్క ఇంకా వర్క్ అట్లనే ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి 11:32. ట్రైన్ వచ్చేటందుకు 12 గంటలు పడుతుందట. అంటే ఇంకో అర్ధగంట సేపు ఏం చేయాలని రైలు ట్రాక్లోకి దిగేసిన. నేను దిగి అటు ఇటు చూసి 4 ఫోటోలు తీసుకున్నా. ఎండ కూడా బాగానే కొడుతుంది. దిగిన ఫోటోలు చాలని చెప్పి సీదా మనం బయలుదేరి ఇక్కడ నుంచి సిటీకి పోయి వీడియో తీయాలి. చలో నిక్లో, यहाँ से जल्दी निकलो. పన్నున్న కెనాలు. ఈ కెనాల్లో ఇప్పుడు నీళ్ళు లేవో, ఈతకు రాకుర్రి అంటే అవి ఆగిన నీళ్ళు పారతలేవు కదా. చలో తిప్పరా గాడి, యూటర్న్ కొట్టు, బండి చూసుకో అటు ఇటు. చలో రైట్. మెల్లవని ఆయన ఆటోనికి పెట్టావు, లేని రాపరాప ఎంపయ్యాకు. అటు కారు వస్తుంది చూసుకొని పోని. రై కారు వస్తుంది చూసుకో. ఓ అవుతుండేరా, బైక్ కొని పని అవుతుండేరా అంటే ఇరుకుతుండే. ఇద్దరు అనవాల పోని సీదా వెళ్ళిపోయి రైట్ టర్న్ తీసుకో. ముంగటి నుంచి సీదా బస్ స్టాండ్లోకి పోదాం. బస్ స్టాండ్ చూపించుకోవాలి. మెల్లగా చూసి మలుపు. అగో ముసలానికి పెట్టావు. స్కూటర్ వస్తుందావో అటు ఇటు బైకులు చూసి దాటు. చలో సీదా పోని బస్ స్టాండ్లోకి పోయి. ఇదే బస్సులు లోపలికి వెళ్తావా, సీదా ఇట్లనే పోతాయి బస్ స్టాండ్లకు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అటు బయటకు వెళ్తాయి. పోంగిట్లా పోయి రాంగట్ల వద్దాం. ఇదే మెట్పల్లి బస్ స్టాండ్. బస్ స్టాండ్ మొత్తంలో ఇటు వచ్చేసి 4 బస్సులు ఉన్నాయి. స్టాండ్ మీద వచ్చేసి మాత్రం ఒకటే బస్సు కనబడుతుంది. ఖాళీ బస్సులు 4 ఉంటే మందిని కొండ బస్సు ఒకటే ఉంది. మిగతా ట్రాకులన్నీ ఖాళీ. ఎండ చూస్తే గట్టిగా చంపుతుంది. అందరూ బస్ స్టాండ్లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎండ మాత్రం మామూలుగా లేదు, ఎర్ర కొడుతుంది గట్టిగా. నెక్స్ట్ మనది సీదా గోలన్మల్ల కాడికి పోవుడే. గోలన్మల్ల కాడికి పోయి ఒకసారి రౌండ్ వేసుకొని హనుమాన్ దర్శనం చేసుకొని వద్దాం. ఇగో ఈ కనబడేదే గోలన్మన్లు. గోలన్మన్లు అంటే రౌండ్గా ఉంటుంది. సెంటర్లా 4 బజార్లకు సెంటర్లు ఉంటుంది. చౌరస్తల గోల్గా ఉంటుంది కాబట్టి, రౌండ్గా ఉంటుంది కాబట్టి గోలన్మన్లు అని అందరూ విరుస్తారు. దర్శనం చేసుకొని గోలన్మన్లను. చలో ఈడికెళ్ళి మన ప్రయాణం సీదా పాత బస్ స్టాండ్కి మొదలు పెడదాం. పాత బస్ స్టాండు ఒకసారి చూపించుకొని ఆడికెళ్ళి సీదా బస్ డిపో కాడికి తీసుకుపోతాం మిమ్మల్ని. ఈ కనిపించేదే పాత బస్ స్టాండ్ ఏరియా. ముంగట చౌరస్తుంటుంది, చూపిస్తా. కొత్తగా ఈ మధ్య అన్నీ సెట్టింగ్ చేసిర్రు చౌరస్తాను. చూడండి, ఇదిగో ఇది కొత్త డిజైన్ ఈ మధ్య పెట్టారు సర్కిల్ షేప్లో. అది ఎల్లుల్లా రోడ్. ఇటు సీదా పోతే జగిత్యాలు, కోరుట్ల జగిత్యాలు. ఇది వచ్చేసేమో డిపో దగ్గర. లెఫ్ట్ సైడ్ పోతేనేమో ఖానాపూర్ రోడ్డు. ఇటు రైట్ సైడ్ ఏమో వ్యవసాయ మార్కెట్ ఉంటుంది. ఒకసారి చూడు, డిపో దగ్గర కొత్తగా పెట్టిర్రు. చుట్టూ కొంగలు సంటర్ల నీళ్ళు మంచి అరిచేతిలో పెట్టిర్రు. గమ్మతి గద్ద ఆగింది అరిచేతిలో. ఇది బస్ డిపో ఎంట్రన్స్. ఇక సీదా పోతేనేమో కోరుట్ల జగిత్యాల రోడ్డు. ఇది స్టేటు. ఎండ బాగా కొడుతుంది. ఇక సోడా తాగుదామని ఆగినాం. ఎండతో వశపడతలేదు. సోడా తాగి చక్కగా ఇల్లుతో పట్టుడే చాలు వీడియో. ఇక ఎండతో వశపడతలేదు. ఎండ బాగా కొడుతుంది, ఘోరమైన ఎండ కొడుతుంది. ఎండ దెబ్బ తగిలితే మాత్రం ఎండలకు తిరిగితే కోలుకోము. వాళ్ళన్న ఎండలకు తిరిగేటోళ్ళు మాత్రం
ఎప్పుడు ఎనీ టైం నీళ్ళ బాటిల్ ఎమ్మటి ఉంచుకొని కొద్దిగా పైన ఏమైనా తువ్వాలన్నా టోపా చూసుకొని ఎండకు అట్లనే వెళ్ళకూరి వడగాలి తగిలితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. నాకు తెలిసి మధ్యాహ్నం పూట బైక్ మీద ఈ ఎండకు వెళ్ళకపోవడం మంచిది. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. ఇక చూడదాగి చల్లగా జారుకుండే వాళ్ళని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుర్రి, పాత వాళ్ళు చూస్తే లైక్ కొట్టుర్రి, వాళ్ళకైనా షేర్ చేయరి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.